Hi everyone, hope everyone doing great. I'm also doing well. And first of all, thank you everyone for who supported me in the first video, especially my friends and family members. అందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ వీడియో ఎట్లా వచ్చినా ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్నాక సపోర్ట్ చేస్తారు కదా. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కరెక్షన్స్ చెప్పారు. ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్, ఎందుకంటే మనకి ఫస్ట్ వీడియో మనకి వీడియోలు ఇవన్నీ తీయడం రాదు. ఏదో యూట్యూబ్లో చూసి ఎట్లా చేయాలి అన్నీ కొన్ని చూసా, బట్ ఓవర్ ద టైమ్ ఈ ప్రాసెస్లో వీ కెన్ లెర్న్. నేను వచ్చేసి ఇప్పుడు మా బాల్కనీలో ఉన్నా, చూపిస్తా ఎట్లా ఉంటుందో. నాకు ఈరోజు షిఫ్ట్ ఎర్లీగా అయిపోయింది కాబట్టి సర్లే సెకండ్ వీడియో తీద్దాం అనుకున్నా. అండ్ వాయిస్ ఎట్లా ఉంది, క్లియర్గా ఉందా? లాస్ట్ టైం వీడియో నేను చూశాను, ఎడిటింగ్ కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే ఫోన్ మైక్రోఫోన్తో రికార్డ్ చేసా. చాలా స్ట్రెస్ అవుట్ చేస్తాను అనమాట ఎడిటింగ్ ప్రాసెస్లో. ఇట్స్ బెటర్ అని నేనే ఒక మైక్ తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు 130 pounds పడింది. హోలీ ల్యాండ్ లార్క్ M2 సంథింగ్ ఏదో మైక్. ఆల్రెడీ ఫ్యూ షార్ట్స్ తీసి చెక్ చేసా, బాగానే అనిపించింది నాకు. కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉందో. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు మా ఇంటి దగ్గర ఒక ఏదో ఫిలిం షూటింగ్ జరుగుతుంది. ఫిలిమో లేదో సిరీసో తెలియదు, సంథింగ్ షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ 4 అయింది. మాకు ఆల్రెడీ ఇక్కడ వింటర్ టైం స్టార్ట్ అయింది, సో అందుకే చాలా డార్క్ అయిపోయింది ఆల్రెడీ. నేను వచ్చేసి ఒక గింబుల్ కూడా తీసుకున్నా, షేకింగ్ ఫుటేజ్ ఉండకుండా ఉంటుందని. లాస్ట్ వీడియోలో నాకే అనిపించింది ఫ్రేమ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు అనిపించింది. దీనికి వచ్చి బెటర్ సొల్యూషన్ ఒకటి స్లోగా తీయడం, అండ్ ఇంకోటి షేకీగా లేకుండా ఉండాలంటే ఆబ్వియస్లీ గింబుల్ అనేది ఉండాలి కదా. సో అందుకని ఒక గింబుల్ కూడా తీసుకున్నా. ఇదే కింద మాకు షాపులోకి వచ్చి నోటీస్ కూడా ఇచ్చారు, కింద ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ క్రూతో షూట్ చేస్తున్నాము, కొంచెం ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు ముందే చూసుకోండి, పార్కింగ్ లైన్ ఉండవని వచ్చిన నోటీస్ ఇచ్చారు. దానివల్ల తెలిసింది ఇక్కడ షూటింగ్ జరుగుతుందని. మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ 7 వరకు ఇచ్చారు. చూస్తున్నా, కిందకెళ్ళి చూపిస్తా వాళ్ళు ఎలా చేస్తే ఫుటేజ్. లెట్స్ వెళ్తున్నా, కింద ఎలా ఉందో ఒకసారి చూసి వీడియో తీస్తా. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక స్మాల్ వర్క్ ఉంది, టౌన్ సెంటర్కి వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఏదో ఒకటి మనీ డిపాజిట్ చేయాలంట, నాకు ఇచ్చాడు, నేను ఖాళీగా ఉన్నా అని. సో దానికోసం అని వెళ్తున్నా. తీసుకున్న గింబుల్ ఇదే, పేరు వచ్చేసి హోహెమ్ X3 SC 3-axis గింబుల్. ఇంకా అలవాటు చేసుకుంటున్నా ఎలా యూస్ చేయాలా ఏంటా అని. కొంచెం సెట్టింగ్స్ ఇంకా అలవాటు అవ్వాలి, ఎట్లా సెంటరింగ్ ఇవన్నీ చేయాలి వీడియో అన్నది చూస్తున్నా. ఇదే నేను వర్క్ చేసే పార్ట్ టైం ప్లేస్. అండ్ ఈ పైన హౌస్ కూడా మా ఓనర్ వాళ్ళది, మాకే రెంట్కి ఇచ్చారు. నేను పైనే ఉండేది, పైనుంచి కిందకు వస్తూ ఉంటాం. అండ్ జరుగుతుంది ఇక్కడే షూటింగ్. ఆల్రెడీ ఏదో సీన్ రిహార్సల్ చేస్తున్నట్టున్నారు, మరి అది ప్రాపర్ వీడియోనో కాదో తెలియదు. సాయంత్రం 7 వరకు అనుకుంటాం. కెమెరా ఎక్కడ సెటప్ చేస్తారు, క్యామ్ కనిపించట్లేదు. మరి లైటింగ్ సెట్ చేస్తున్నారు, ఆ డైరెక్టర్ ఎవడో వచ్చేదో చెప్పాడు. వచ్చేసాను నేను అక్కడి నుంచి. ఎవరో క్రూ మెంబర్ ఉంటే అడిగా, అతను ఏం చెప్పాడంటే మూవీ కాదు సిరీస్ అంట, ఏదో మిస్టర్ బిగ్ స్టఫ్ సంథింగ్, అవైలబుల్ ఆన్ స్కై మొబైల్ నెట్వర్క్ రిలేటెడ్. సేమ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా వాళ్ళ ఓన్ సిరీస్, సేమ్ అలాగే ఇక్కడ యూకేలో స్కై అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన స్కై అనే దాంట్లో రిలీజ్ చేస్తాను అనమాట. హాయ్, నేను ఇప్పుడు టౌన్ సెంటర్కి వెళ్తున్నా. టౌన్ సెంటర్లో ఉంది పోస్ట్ ఆఫీసు. టౌన్ సెంటర్ అంటే ఏముండదు, మేజర్గా ఉండే షాప్స్, జనరల్ ఎమ్యూనిటీస్ రిలేటెడ్. ఇప్పుడు మాకు వచ్చేసి ఇండియన్ ఫుడ్ ఏమైనా కొనుక్కోవాలంటే మేము దేశీ మార్ట్ అని ఒకటి ఉంది, ఆరోహి ఫుడ్స్ అని ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి న్యాచురల్ ఆర్గానిక్ అని ఉంది, అది వచ్చేసి తెలుగు వాళ్ళది. ఇలాంటి స్టోర్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటుంది. మనకి మెయిన్ సెంటర్ అంటాం కదా, అట్లా వెళ్ళి టౌన్ సెంటర్ అంటారు బేసిక్గా. అక్కడ ఉంది, దాని దగ్గరికి వెళ్తుంది. టౌన్ సెంటరు, అన్ని షాప్స్ ఉండే ఏరియా ఇది. ఒక స్టోర్, ఇందులో మా ఫ్రెండ్ పనిచేస్తూ ఉంటుంది, చూపిస్తా. ముక్తవరే, హాయ్, హౌ ఆర్ యూ?
యా దీని పేరు వచ్చేసి ముక్త, మా కోర్సే. ఎక్కడ నువ్వు పనిచేసేది? ఫోన్ రిపేర్ షాప్ కదా. ఎప్పటి వరకు షిఫ్ట్? సో అప్ టు వాట్ టైమ్ యూజ్ యువర్ షిఫ్ట్? 6 o'clock. Just walk behind me. You're so short so that I can't capture you in the video. Height enta? What's your height? 4? No, oh my god, shut up. Everybody is here. Tell me. 5'2". Walk behind me. 5'2", yeah, okay. I just met Anna today. Okay, He came to our store to buy 7 days croissant. You guys not even given food to Anna? shut up. We are. ఓకే ఓకే, క్యాచ్ యూ లేటర్, బాయ్. తను వర్క్ చేసేది అందులోనే. ఇదే మెయిన్ టౌన్ సెంటర్ ఏరియా. మొత్తం కామ్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ. కొంచెం మధ్యాహ్నం ఆ టైంకి అట్లా వచ్చుంటే ఫుల్ బిజీ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ ఇక్కడే ఉంటాయి. లైబ్రరీ, పిజ్జా స్టోర్సు, హెయిర్ సెలూన్స్ అన్నీ ఈ స్ట్రీట్ డ్రాప్లా. అండ్ నేను వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్ అక్కడ ఉంది. ఇదే పోస్ట్ ఆఫీసు. నేను ఆల్రెడీ డిపాజిట్ చేసేసా, బట్ ఒకసారి చూపిద్దామని. అన్లైక్ ఇండియా, మనకి కావాల్సిన బేసిక్ స్టేషనరీ నుంచి గిఫ్ట్ కార్డ్స్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఇది ఒక స్మాల్ కౌంటర్. ఇంకోటి క్రిస్మస్ వస్తుంది కదా, ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ ఇవన్నీ పెట్టారు. బ్యాక్ సైడ్ వాళ్ళ ఫేసెస్ని తీయొద్దన్నారు ఆల్రెడీ, ఒకసారి పర్మిషన్ అడిగా. ఈ సైడ్ స్టేషనరీని, ఇటు సైడ్ ఉన్న స్టఫ్ కావాలితే తీసుకో అని చెప్పారు. డిపాజిట్ చేసి ఇప్పుడే బయటకు వచ్చేసా. నెక్స్ట్ ఈరోజు నైట్ మా ఫ్రెండ్ బయటకు వెళ్దాం అంటున్నాడు ఫుడ్ తినడానికి. అంటే వీక్ మొత్తం వండుకుని చిరాకు వచ్చేస్తుంది మా వంట మాకే తినలేక. ఇంక అందుకోసమని నైట్ లండన్ అయినా వెళ్ళి ఏదో చార్మినార్ ఏదో రెస్టారెంట్ చెప్పాడు, దాంట్లో ఫుడ్ తినడమో లేదా ప్యాక్ చేసుకోవడమో ఇంటికి తెచ్చుకుని తింటాం అనుకుంటా. వెళ్తే అది కూడా పెడతా ఆ వీడియోలో, లేకపోతే లేదు. వింటర్లో ఇదే బాధ. ఆల్మోస్ట్ ఇంకా 5 కావస్తుంది, అప్పుడే నైట్ 7, 8 అయిపోయింది. అంత డిమ్గా అయిపోయింది క్లైమేట్ ఇక్కడ ఆల్రెడీ. టూ మచ్ అసలు. అండ్ చాలా చల్లగా కూడా ఉంది ఆల్రెడీ. నేను హుడీ, దాని లోపల ఒక స్వెట్ షర్ట్ అన్నీ వేసుకున్నా లోపల. ఈ ప్లేస్ వచ్చేసి యాష్డా. గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. నాట్ ఓన్లీ ఇండియన్, ఆల్ ద ఓల్డ్ ఫుడ్స్ ఇవన్నీ దొరుకుతాయి. మన సైడ్ డీమార్ట్, బెస్ట్ ప్రైస్ ఉంటాయి కదా, సేమ్ వాటి లెక్క. దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను నెక్స్ట్ టైం అయినా వెళ్తే షాపింగ్కి. నేను రిటర్న్ కూడా వచ్చాను, అప్పుడు కూడా ఇంకా జరుగుతుంది షూటింగ్. యా సో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆ పక్క రూమ్లో మొత్తం మానిటర్ సెటప్ అంతా పెట్టారు. నేను అటు సైడ్కి వెళ్ళి షూట్ చేద్దామంటే వాళ్ళు అసలు అక్కడ ఆగనివ్వట్లేదు. మానిటర్స్ని తీద్దామంటే చాలా పెద్ద మానిటర్స్ పెట్టారు. నెక్స్ట్ నేను జిమ్కి వెళ్తున్నా. అది మా స్టోరు, నేను ఉండే హౌస్. జస్ట్ రోడ్ దాటగానే ఆపోజిట్ సైడ్లో ఉంటుంది మా జిమ్ వచ్చేసి. నాకు తెలిసి వీడియో తీస్తా, జస్ట్ ఫ్యూ షార్ట్స్ తీస్తా. ఎందుకంటే ఎక్కువ బ్రిటిష్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు ఇలా వీడియోలు తీస్తే వాళ్ళ ఫేస్లు తీస్తే అసలు ఇష్టపడరు. ఒక 1 hour, 1.5 hourలో జిమ్ ఎంటీ అయిపోతుంది లాస్ట్లో, అప్పుడు తీస్తా. అది మా హౌస్. జస్ట్ ఇలా రోడ్ క్రాస్ చేసి వచ్చాక ఇదే వెళ్ళే జిమ్. పేరు వచ్చేసి బెటర్ ఫిట్. ఇది పర్టికులర్గా హ్యాట్ఫీల్డ్ స్విమ్ సెంటర్ అని అంటారు. ఇదే హ్యాట్ఫీల్డ్లో ఇంకొకటి ఉంది, హ్యాట్ఫీల్డ్ లీజర్ సెంటర్ అని. అది వచ్చేసి ప్రాపర్ డెడికేటెడ్ జిమ్ అది. బట్ ఇందులో చిన్న జిమ్ ఉంటుంది, మేజర్గా ఎక్కువ అందరూ స్విమ్మింగ్ అండ్ అదర్ సోనా, స్ట్రీమ్ బాత్ వీటి కోసం వస్తారు. ఈ జిమ్లో పర్టికులర్గా వచ్చేసి సోనా, స్ట్రీమ్ రూమ్, స్టూడియో, జిమ్ ఇవన్నీ ఇంక్లూడే ఉన్నాయి. అప్స్టేర్స్ జిమ్, కింద రిమైనింగ్ ఆల్ ద యాక్టివిటీస్కి రిలేటెడ్ ఉంటాయి.
ఇదే జిమ్. నెక్స్ట్ మేము చార్మినార్ రెస్టారెంట్కి వచ్చాము. ఈస్ట్ టైంలో ఉంది అది. ఇది వచ్చేసి మెనూ కార్డు. ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్కి. కంపేర్ టు హ్యాట్ఫీల్డ్ ప్రైసెస్ చాలా చీప్ ఉంది. నేను వచ్చేసి ఒక మటన్ బిర్యానీ డీల్ తీసుకున్నా. కౌశిక్ ఎగ్ బిర్యానీ అండ్ మా ఫ్రెండ్ కూడా బిర్యానీ తీసుకున్నాడు. కాదు నాకు అందరూ కనిపించాలి. నీకు అందరూ కనిపించాలి, నువ్వు ఎవరికి కనిపించవా? అదే లాజిక్ రా. నార్మల్ స్పెక్ట్స్ అవుతుంది అలా కాదు. దరిద్రుడా వీడియో తీస్తాను. అన్ని వీడియో షై ఫెలో. నాకు షై కానీ చేస్తున్నాను వీడియో. షై కాదు అసలు షై లేదురా. నాకు సిగ్గుపడతా కాబట్టి ఎంట్రీ దగ్గర నుంచి వీడియో తీయలేదు, లోపలికి వచ్చాక చేస్తున్నా. నేను లోపల నుంచి వచ్చాక తీసాను. అది సిగ్గు ఎక్కడ సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ వన్ మోర్ గేమ్. ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నా దీన్ని. వీటికి నాకు సంబంధం లేదు. ఏరా ఎలిమినేట్ చేస్తావా? ర్యాండమ్ గా షీట్ లో ముందర కూర్చున్నాడు అంతే. ర్యాండమ్ గా ముందర కూర్చుంటే కెమెరాలో మాట్లాడతారు. అరే మైక్ తీసుకుంటే వాళ్ళు కూడా మైక్ కూడా తెచ్చా. It doesn't have the gravy. It's finished. If you need the yogurt, I can bring it. Yogurt. చట్నీ మిర్చి కసాల. సో జస్ట్ ఇప్పుడే బిర్యానీ తినేసి బయటకు వచ్చాం. ఫస్ట్ వెజ్ రివ్యూ. అంటే మరి కుష్కాలో ఉంది వాడిదైతే. నేను మటన్ బిర్యానీ తీసుకున్నా, అది ఫుల్ మిల్లీ లేదో తీసుకున్నా. మిల్లీలా దాని ఏంట్రా పేరు సంథింగ్. ఒక మటన్ బిర్యానీ, కొంచెం చికెన్ 65, ఒక డ్రింక్, మిర్చి కసాలా అండ్ వన్ మోర్ డెసర్ట్. అన్నీ ఓకే. మరి టూ మచ్, మరి సూపర్ అనలేము. ఓకే, యావరేజ్, నాట్ వర్త్ ఇట్. నేను చేస్తే ఇంకా సూపర్ వస్తుంది. బిర్యానీ గిన్నెలు నాకుతారు ఇల్లు. అవునా కదా? డబుల్ మసాలాలో మసాలా కనబట్టలేదు. నేను 2 ఇస్తా రేటింగ్ 5కి. యావరేజ్. దీనికన్నా హైదరాబాద్ బాగా వచ్చి ట్రై చేయండి ఎవరన్నా వద్దాం అనుకుంటే. మేము అక్కడ చాలాసార్లు తిన్నాం, ఒకసారి గివే ట్రై కదా అని ఇక్కడికి వచ్చాం. ఓకే, మరి వేస్ట్ అని చెప్పలేము, బట్ ఇట్స్ ఆల్ రైట్. ఆ ప్రైస్కి ఓకేరా. అన్ని ఐటమ్స్ టేస్ట్ చూడడానికి అంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. లాస్ట్ వీడియోలో చాలా మంది చెప్పిన రీజన్ వచ్చేసి చాలా చిన్నగా పెట్టచ్చు కదా, ఎక్కువ అన్నారు. సో మ్యాక్సిమం 10 to 12 minutes వచ్చేటట్టు తీసా ఈ వీడియో. ఎడిటింగ్ తర్వాత ఎంత వస్తుందో తెలియదు. అండ్ ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తున్నా, రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. ఆల్మోస్ట్ 50 kilometers డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా అందుకే ఇక్కడ ఆపేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.